ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించడమే టీజీవీ సంస్థల లక్ష్యమని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. ఇటీవల ఆత్రేయపురంలో జరిగిన జాతీయ స్థాయి డ్రాగన్ బోట్ పోటీల్లో టీజీ వెంకటేష్ కర్నూలు బోటింగ్ క్లబ్ జట్టు పాల్గొని 2వ స్థానం సాధించడంతో శుక్రవారం నగరంలోని తన కార్యాలయంలో ఆయన క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ తాను మంత్రిగా ఉన్న సమయంలో నగరవనం చెరువు అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. టీజీవీ డ్రాగన్ బోట్ క్లబ్ క్రీడాకారులు మంచి ప్రతిభ చూపి జాతీయ స్థాయిలో రాణించడం శుభపరిణామమని అన్నారు. జట్టు సభ్యులందరికీ స్పోర్ట్స్ కిట్లను, బహుమతులను టీజీవీ సంస్థల నుండి అందిస్తామని ప్రకటించారు. చెడు వ్యసనాల బారిన పడకుండా క్రమశిక్షణతో, అంకిత భావంతో సాధన చేసి క్రీడా రంగంలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వాటర్ స్పోర్ట్స్ శిక్షకుడు చంద్రశేఖర్, రాష్ట్ర డ్రాగన్ బోట్ అసోసియేషన్ కార్యదర్శి అవినాష్ శెట్టి, ఉపాధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రేపురంలో సర్ ఆర్థన్ గోదావరి ట్రోఫీ నిర్వహించారు. అందులో భాగంగా మనం కర్నూలు జిల్లా నుంచి గౌరవనీయులు రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్ గారి బోటింగ్ క్లబ్ నుంచి మేము ప్రాతినిధ్యం వహించడం జరిగింది. టీజీవీ డ్రాగన్ బోట్ కర్నూలు క్లబ్ పేరుతో మేము అక్కడ 1000 మీటర్లు, తర్వాత 500 మీటర్ల బోటింగ్ కాంపిటీషన్లో పాల్గొనడం జరిగింది. అయితే 1000 మీటర్ల రేస్లో మనం రాష్ట్ర 4వ స్థానం సాధించాం. 500 మీటర్ల రేస్లో 2వ స్థానాన్ని సాధించాం. మరి మా అందరికీ ఎంతో స్ఫూర్తిదాత అయిన టీజీ వెంకటేష్ గారు ప్రోత్సహించి మమ్మల్ని ఈ స్థితికి తీసుకొని వచ్చారు. మరి వారి ప్రోత్సాహంతో మేము ప్రతిరోజు గార్గాపురం నగరవనం చెరువు వద్ద ఉన్న చెరువులో ప్రాక్టీస్ చేస్తున్నాం. అయితే మొట్టమొదటి టోర్నమెంటే మేము సార్ గారి బ్లెస్సింగ్స్తో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాము. జాతీయ స్థాయిలో దాదాపు 22 రాష్ట్రాల నుంచి కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ ఇలా అనేక రాష్ట్రాల నుంచి టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి. అయితే మా కోచ్ శేఖర్ గారి ఆధ్వర్యంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి ఈ ఘనత అత్యంత తక్కువ టైంలోనే ఇది జరిగింది. అయితే ఈరోజు మన రాజ్యసభ సభ్యులు, మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ గారిని కలిసి వారి బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. సార్ గారు కూడా ఫ్యూచర్లో డ్రాగన్ బోట్ క్రీడాకారులకి తన వంతుగా ట్రాక్ సూట్స్ని అలాగే షూస్ని కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. వారికి మా రాష్ట్ర అసోసియేషన్ తరఫున సార్ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే గతంలో మేము చెప్పుకునే వాళ్ళం చిన్నగా ఉన్నప్పుడు రాయలసీమ ప్రాంతం అంటే రాయల వారు పరిపాలించేవారని. అయితే ప్రస్తుత నానుడి ఏమంటే మా టీజీ వెంకటేష్ గారు, టీజీ భరత్ గారు రాయలసీమలో వారు చేస్తున్న అభివృద్ధి, ముఖ్యంగా స్పోర్ట్స్కి చేస్తున్న అభివృద్ధి నిజంగా వెలకట్టలేనిది. మేమంతా మా చిన్నతనం నుంచి వారి ప్రోత్సాహంతోనే ఈరోజు ఈ స్థాయికి ఎదిగాము. మా తరం, నెక్స్ట్ తరం పిల్లల్ని కూడా సార్ వాళ్ళు ఫైనాన్షియల్గా కావచ్చు అనేక రకాలుగా ప్రోత్సహిస్తున్నారు. వారికి మరోసారి క్రీడాకారుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు శేఖర్, నేను కర్నూలు నుంచి వచ్చాను. మా గురుగారు వచ్చేసి చంద్రశేఖర్ కోచ్. మేము డ్రాగన్ బోట్ 14th నేషనల్ డ్రాగన్ బోట్ ఛాంపియన్షిప్ మా భోపాల్లో ఆడాము. దాని తరఫున సార్ మాకు ఆర్థిక సాయం కల్పించారు. టీజీ వెంకటేష్ సార్ ఆర్థిక సాయం మాకు కల్పించారు. దాని తర్వాత ఆత్రేయపురంలో డ్రాగన్ బోట్ ట్రోఫీ, సర్దార్ కాటన్ ట్రోఫీ ఆడాము. దాంట్లో కర్నూలు డ్రాగన్ బోట్